సిద్ధ అనురాధ హస్త నక్షత్రాల మధ్య 7 అక్టోబర్ 2010 5,47,500 గడియల పూర్వం రిలీజ్ అయిన మూవీని మన జనరేషనే కాదు, నాకు తెలిసి మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఎన్నిసార్లు చూసినా ఎంజాయ్ చేసే త్రివిక్రమ్ కామెడీ, ఎవర్ గ్రీన్ సాంగ్స్, ఎప్పుడు చూసినా అదే హై ఇచ్చే ఎలివేషన్ సీన్స్, గాడ్ లెవెల్ స్క్రీన్ ప్రెజెన్స్, మాటలే ఆయుధాలుగా సంధించిన రచన ప్లస్ దర్శకత్వం. సింపుల్ గా చెప్పాలంటే అద్భుతం జరిగేటప్పుడు ఎవరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు. కలేజా అంటే ఒక అద్భుతం. ఆ అద్భుతాన్ని గుర్తు చేసుకుందాం, మాట్లాడుకుందాం. హలో ఎవ్రీవన్, నేను మీ సూర్య ఫ్రమ్ పక్కా మా సినిమాస్. కలేజా అంటే ఇష్టమో, ప్రేమో, లేక వర్షిప్ థాట్స్ ఏమనుకున్నా పర్లేదు, వాటన్నిటి గురించి కలిపి ఒక ట్రిబ్యూట్ లో మాట్లాడేసుకుందాం. కలేజా కలేజా మూవీకి మనం ఎంత రూటెడ్ గా కనెక్ట్ అయిపోయామంటే, హాలీవుడ్ లో రిలీజ్ అయిన డ్యూన్ మూవీ నుంచి మొన్న రిలీజ్ అయిన రెట్రో మూవీ దాకా సేవియర్, రక్షకుడు అన్న కాన్సెప్ట్ వస్తే మనం ఫస్ట్ కంపేర్ చేసే మూవీ కలేజా. ఈ మూవీకి మనం ఇంతలా కనెక్ట్ అయిపోవడానికి చాలా రీజన్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి మాట్లాడేసుకుందాం. ఫస్ట్ త్రివిక్రమ్ గారు కలేజా మూవీ కోర్ స్టోరీ గురించి చెప్పిన మాటలు ఒకసారి విందాం. సీతారామరాజు అనే టాక్సీ డ్రైవరు, రాజస్థాన్ లో టాక్సీ డ్రైవరు, హైదరాబాద్ లో టాక్సీ డ్రైవరు, పాలి అనే విలేజ్ లో మాత్రమే దేవుడు. ఆ విలేజ్ నుండి బయటకు వచ్చేసిన అగైన్ ఈజ్ టాక్సీ డ్రైవర్. అది నా ఉద్దేశం. ఎందుకంటే కృష్ణుడు అనేవాడు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత కూడా చాలా సంవత్సరాల పాటు రాజ్యం పరిపాలించాడు. మీకు ఎవరికి తెలియదు. భగవద్గీత చెప్పిన కృష్ణుడే మనకు కావాలి, ఎందుకంటే అతను అప్పుడు మాత్రమే దేవుడు. అలాగే రాముడు కూడా రామాయణం అయిన తర్వాత 10,000 years రాజ్యం చేశాడు. అప్పుడు మనకి ఎవరికి అవసరం లేదు, ఎందుకంటే రాముడు రావణుని చంపేంత వరకే దేవుడు, తర్వాత ఒక నార్మల్ రూలర్. ఒక్క ముక్కలో చెప్పాలంటే, దేవుడికి బయోపిక్ ఉంటే ఆ బయోపిక్ ని సినిమాలో తీస్తే అదే కలేజా. మన సినిమాకి అంతలా కనెక్ట్ అయిపోవడానికి మెయిన్ అండ్ ఫస్ట్ రీజన్ మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్. మనం మహేష్ బాబు గారిని ఎలా చూడాలనుకుంటున్నామో అలా చూపించడం వల్లనేమో మన సినిమాకి అంతలా కనెక్ట్ అయిపోతాం. మూవీలో మహేష్ బాబు గారి క్యారెక్టరైజేషన్ చాలా సింపుల్ గా, సరదాగా, జోవియల్ గా 70 to 80% కోపం, ఫ్రస్ట్రేషన్ అవుతూనే ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ కోపం వల్లనేమో కామెడీ క్రియేట్ అవుతుంది. అలాగే ఆ ఫ్రస్ట్రేషన్ కోపం విధ్వంసం సృష్టిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమాక్స్ ఇంటర్వెల్ సీన్లు అయితే నెక్స్ట్ పీక్కి వెళ్ళిపోతాయి మొత్తం. నెక్స్ట్ మెన్షన్ కామెడీ. కలేజాలో కామెడీ అన్ని మూవీ కామెడీలా ఉండదు, దానికి ఒక సెపరేట్ స్టాండర్డ్ ఉండేది. ఎందుకంటే అన్ని సినిమాల్లో కామెడీ ఒక్కసారి చూస్తాం, 2 సార్లు చూస్తాం, తర్వాత బోర్ కొట్టేస్తుంది. కానీ కలేజాలో మూవీ కామెడీ అలా కాదు. 2010లో రిలీజ్ అయ్యి 15 సంవత్సరాలు అవుతున్నా అస్సలు బోర్ కొట్టదు. వయసుతో సంబంధం ఉండదు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఎంజాయ్ చేస్తారు. కలేజాలో కామెడీ ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు. అలాగే కలేజాలో ఫైట్స్ కూడా ఒక డిఫరెంట్ గా ఉంటాయి, ఎందుకంటే కామెడీ, ఎమోషన్, యాక్షన్ ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఎలివేషన్ సీన్స్. కలేజా ఎలివేషన్ సీన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. హీరో ఇంట్రడక్షన్ సీన్, ఆ బైక్ సీన్, ఆ ఫైట్, ఆ ఎంట్రీ, మ్యూజిక్, హాలీవుడ్ రేంజ్ సీక్వెన్స్ లా ఉంటాయి. అలాగే ఇంటర్వెల్ అయితే ఎంత చెప్పుకున్నా తక్కువే. డైరెక్షన్, స్క్రీన్ ప్రెజెన్స్, మహేష్ బాబు గారి ఇంటెన్సిటీ, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ అన్ని పీక్ కి వెళ్ళిపోతాయి. అలాగే మళ్ళీ పాలీలో ఫైట్ సీక్వెన్స్, చిన్నపిల్లని బతికించే సీక్వెన్స్ ఉండిద్ది, మాత్రం గూస్ బంప్స్ అంతే. ఇంకా క్లైమాక్స్ అయితే అన్నిటికీ పీక్స్. ఎమోషన్ కానీ, ఇంటెన్సిటీ కానీ, ఎలివేషన్ కానీ అన్ని బాగా దాటి వెళ్ళిపోతాయి. నెక్స్ట్ మెయిన్ పాయింట్ ఏంటంటే మ్యూజిక్. సినిమాలో ఉన్న పాటలు, మ్యూజిక్, బీజిఎం, పిలిచే సాంగ్ కానీ, సదాశివ సాంగ్ కానీ అన్ని నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. ఇంకా బీజిఎం అంటే ఒకటే మాట, దేవుడికి బీజిఎం కొట్టాలంటే. అదే దేవుడికి బీజిఎం కొడితే ఎలా ఉంటుంది, ఇంటర్వెల్లో వచ్చే బీజిఎం అలా ఉంటుంది. బీజిఎం కానీ, సాంగ్స్ కానీ పీక్ అండ్ ఎవర్ గ్రీన్. నెక్స్ట్ డైలాగ్స్, డైరెక్షన్, ఫిలాసఫీ. సినిమాలో చాలా డెప్త్ ఉంటుంది. దైవం మనిషి రూపేణ అనే డైలాగులు, దేవుడి మీనింగ్ అర్థమైపోయింది భయ్యా అనే ఆ సీక్వెన్స్ కానీ, ఆ సీన్ కానీ చాలా బాగుంటాయి. సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్ క్యాజువల్ గా మాట్లాడే మాటలు కూడా డెప్త్ ఉంటుంది. అలాగే హీరోని దేవుడితో పోల్చే ఆ సీక్వెన్స్, ఆ సీన్లు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. చాలా ఫిలాసఫికల్ గా చాలా డెప్త్ ఉంటాయి. నెక్స్ట్ అండ్ ఫైనల్ పాయింట్ డీకోడింగ్స్. సినిమా 2010లో రిలీజ్ అయినప్పుడు ఈ డీకోడింగ్లు చేయడం, ఈ డీటెయిలింగ్లు చేయడం, వీటిపైన వీడియోలు చేయడం అలాంటివి ఉండేవి కాదు. కానీ తర్వాత ఈ డీకోడింగ్లు, ఈ డీటెయిలింగ్ పైన వీడియోలు చేయడం వల్ల సినిమాలో ఎంత డెప్త్ కానీ, ఎంత డీకోడింగ్ చేసే విషయాలు కానీ, ఎంత డీటెయిలింగ్ ఉందో మనకు తెలుస్తుంది. సినిమా టైటిల్ దగ్గర నుంచి ఎండ్ కార్డ్స్ వరకు ఫుల్ డీటెయిలింగ్ ఉండిద్ది సినిమాలో. ఆ డీటెయిలింగ్ గురించి, ఆ డీకోడింగ్ గురించి, సినిమా గురించి చెప్పుకుంటూ వెళ్తే
ఇంకా అలా వీడియోలు వస్తూనే ఉంటాయి. సింపుల్గా కలేజా గురించి చెప్పాలంటే కలేజా ఒక మాస్టర్ పీస్, కాకపోతే మిస్అండర్స్టూడ్ మాస్టర్ పీస్. దానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అలాంటి కాన్సెప్ట్ అప్పుడు చాలా మంది కొత్తగా ఉండడం, సినిమా టైటిల్ మాస్గా ఉండి సినిమా కామెడీ ట్రాక్లో ఉండడం, ఇలాంటి వాళ్ళ వల్ల సినిమా అప్పుడు ఎక్కలేదు. మళ్ళీ ఆ మాస్టర్ పీస్ని సిల్వర్ స్క్రీన్ మీద చూసే అవకాశం దొరికింది. మార్చి 30న సూపర్ స్టార్ కృష్ణ గారి బర్త్డే స్పెషల్గా వరల్డ్ వైడ్గా కలేజా రిలీజింగ్ ఇన్ థియేటర్. ఆల్రెడీ బుకింగ్స్ ఓపెన్ అయిపోయాయి, రికార్డులు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. థియేటర్స్ టెంపుల్స్గా, ఫ్యాన్స్ భక్తులుగా మారిపోతున్నారు. సీతారామరాజు అనే దేవుడి దర్శనం కోసం నేనైతే వెయిట్ చేస్తున్నాను. మీరు వెయిటింగ్ చేస్తున్నారా? అయితే బుక్ యువర్ టికెట్స్, లేట్ ఎందుకు? మేకే కలేజా ఏ బ్లాక్ బస్ట్. మహేష్ బాబు గారి విశ్వరూపం చూడడానికి నేను రెడీ. మీరు రెడీ అయితే కింద కమెంట్ చేసేయండి. అలాగే మీకు కలేజాలో నచ్చిన టాపిక్ ఏమైనా ఉంటే కింద కమెంట్ చేసేయండి. మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. స్వామి, ఇది నీ దర్శనం. వాడు దగ్గరవగానే పంచభూతాలు కొంతెత్తి చెప్తాయి. నేల ఒళ్ళు విరుచుకుంటుంది సిద్ధ. నేను దేవుడు కాదు, అర్థమైందా? దేవుడు స్వామి శివ.